హన్మకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని కానిపర్తి మరిపల్లిగూడెం గ్రామాలకు చెందిన వీరభద్ర రైస్ మిల్ ఇండస్ట్రీ యజమాని మాటి కనకయ్యను హన్మకొండ జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరిపల్లిగూడెం గ్రామ రైతులు కన్నయ్యను శాల్వతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘం అధ్యక్షుడు పులి సాంబయ్య, ఉపాధ్యక్షుడు కాసూరి రామస్వామి, కోశాధికారి కదురు జైపాల్, పాక రమేష్, కొలను రాములు, రాముల ఐలయ్య, తుమ్మల రవి, ఎరకల దామోదర్, అప్పం ఐలయ్య, పోల్రాండ వైకుంఠం, పూస జైపాల్, కంకటి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాటి కనకయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. కమలాపురం మండలం రైతు మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు నాకు ఈ పోస్ట్ రావడానికి కారణం కూడా ఈ కమలాపురం మండలం నుంచే నా ఈ 2 రైస్ మిల్లు కాన్పర్తిలో ఒకటి, మరిపల్లిగూడెంలో ఒకటి 2 రైస్ మిల్లులు నిర్మించడం జరిగింది. అతి కొద్ది పీరియడ్లోనే దీన్ని అత్యంత వేగంగా ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుని. నాకు కాన్పర్తిలో రైతులే కానీ, మరిపల్లిగూడెంలో రైతులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ వచ్చిందంటే వాళ్ళు సంతోషంతో హర్షించుకుంటూ నాకు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరిపల్లిగూడెంలో కూడా నేను సంవత్సరం అవుతుంది 12 టన్ రైస్ మిల్ ఇక్కడ వీరభద్ర ఇండస్ట్రీస్ నిర్మించడం జరిగింది. అతి వేగంగా నిర్మించడం, దీనికి సహకరించింది అందరూ కూడా రైతులే. నాకు ఇక్కడ ప్రతి ఒక్క రైతుకు నేను రుణపడి ఉంటాను. ఈ రైతులు లేకపోతే నాకు ఈరోజు ఈ జీవనం లేదు. మా యూనిట్లో 2 యూనిట్లలో 250 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. హమాలీలే కానీ, ఎంప్లాయీసే కానీ వీళ్ళందరూ కూడా ఈ రైతుల ద్వారానే జీవనోపాధి నడుస్తుంది. నా దృష్టిలో రాజే రైతు, రైతే రాజు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు నా 2 మిల్లుల నుంచి ఏదైతే వాళ్ళకు పొందాలనో తప్పకుండా వాళ్ళకి ప్రతి ఒక్క రైతుకు సేవ చేయడానికి మేము ఖచ్చితంగా కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా జిల్లా మొత్తంలో కూడా, హన్మకొండ జిల్లాలో మొత్తం కూడా రైతులను ఖచ్చితంగా సహకరించి ఈ రైస్ ఇండస్ట్రీ కాపాడేది రైతులే, అన్నం పెట్టేది రైతులే. ఖచ్చితంగా ఈ రైతుకు మేము అండగా నిలబడతాం. ఖచ్చితంగా రాబోయే ఖరీఫ్లో కూడా పంటలు బాగా రావాలి, ప్రతి ఇంటి కలకల్లాడాలి. రైతులు కలకల్లాడితేనే ప్రతి ఇల్లు కలకల్లాడుతుంది. అందుకే ఖచ్చితంగా రైతే నా దృష్టిలో రాజు. రైతు మంచిగా ఉంటేనే ప్రతి ఒక్కరి కుటుంబం బాగుంటుంది, ప్రతి వ్యాపారాలు బాగుంటాయి. అందుకే ఫస్ట్ రైతు అనే వ్యక్తి మనుగడ అనేది రాజు లెక్క ఉండాలనేది నా యొక్క కోరిక. అదా నువ్వు కూడా పెట్టు ఒకటి చిన్నది మాట్లాడక ఇప్పుడు చాలా ఇప్పుడు థ్యాంక్ యూ.